ఒకసారి ఒక పేద రైతు ఒక ఊరిలో గుమ్మడికాయ పండించాడు. అది మరి విచిత్రంగా ఉంది అన్నమాట. దాని ఆకారము ఏనుగా తల ఆకారంగా ఉంది. వెంటనే అతడు ఏం చేశాడు, రాజు దగ్గర తీసుకుపోయిస్తే రాజుకు బహుమానంగా ఆయన మెచ్చుకుంటాడని తీసుకుపోయి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు రాజు ఏం చేశాడు, నిజంగానే సంతోషపడి సరే ఈ రైతుకి ఏం చేస్తామంటే ఒక ఏనుగుని ఇచ్చేసి అని చెప్పేసి మంత్రి దగ్గర చెప్పినాడు. అప్పుడు ఆ ఏనుగు తీసుకొని తన ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా వచ్చాడు. అయితే ఆ ఊరిలో ఉండే ధనవంతుడు ఏం చేశాడు, చాలా అసూయ పడినాడు. ఏ పేదవానికి పోయి ఏనుగనా అని చెప్పేసి అసూయ ఈర్ష్య ఉంది. అయితే నేను ఒక పని చేస్తాను, నేను ఈసారి ఏనుగుని తీసుకుపోయి రాజుకి ఇస్తాను, అప్పుడు నాకు చాలా పెద్ద బహుమానం ఇస్తాడు రాజు అని చెప్పేసి అట్లాగే ఏనుగుని తీసుకుపోయి రాజుగారికి ఇచ్చాడు. అప్పుడు రాజుగారు చూసినాడు, తన ఉద్దేశం అరే వీనికి అసూయ కలిగింది కాబట్టి వీనికి ఏం చేస్తామంటే వీనికి గుమ్మడికాయ ఇచ్చేసి చెప్పాడు. అప్పుడు గుమ్మడికాయ ఇచ్చినప్పుడు చాలా దుఃఖంతో పోయినాడు. కాబట్టి ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేటువంటివి మనకు కొరుకుడు పుండు లాంటివి, క్యాన్సర్ వంటివి.